దేశంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఫిట్ ఇండియా ఉద్యమం చేపట్టింది కేంద్ర సర్కార్. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో 57వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. ఫిట్నెస్ కా డోస్ ఆధా గంట రోజు నినాదంతో 6 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ జరిగింది. ప్రజలు రోజు వ్యాయామం చేయాలని సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గచ్చిబౌలిలో తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ ఈవెంట్లో యువత, మహిళలు, క్రీడాకారులు, ఫిట్నెస్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం సైక్లింగ్ లో పాల్గొని ప్రజలకు ఆరోగ్యంపై సందేశం అందించారు కిషన్ రెడ్డి. సరైన శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయసులోనే స్థూలకాయం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీవనశైలిలో మార్పులు, మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడం, ఎక్కువ సమయం కూర్చునే జీవితంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు కిషన్ రెడ్డి. స్థూలకాయం కారణంగా మరి దేశానికి సరిగ్గా పని చేయలేకపోతున్నారు. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఫిట్ ఇండియా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫిట్గా ఉండాలి, అందరూ కూడా ఫిట్ ఇండియా మూమెంట్లో ఉండాలి. అది అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, యూత్ కానీ, ఐటీ సాఫ్ట్వేర్స్ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు కానీ అందరూ కూడా ఎక్కువ సమయము స్మార్ట్ ఫోన్లకు ఇచ్చి, స్మార్ట్ ఫోన్ల కారణంగా మన యొక్క దేశం యొక్క ప్రజల యొక్క మరి యువశక్తి నిర్వీర్యం అవుతూ ఉంది. ఇది నిర్వీర్యం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఖచ్చితంగా 10% ఆయిల్ తగ్గించుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, సండే ఆన్ సైకిల్ కార్యక్రమాలను చేపట్టిందన్నారు కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించారు. వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. ఖచ్చితంగా అర్ధగంటకు, హాఫ్ అన్ అవర్కు మించి, అర్ధగంటకు మించి, 30 నిమిషాలకు మించి ప్రతిరోజు కూడా ఫిట్ ఇండియా కింద ఆరోగ్యాన్ని వ్యాయామం చేసి కానీ, ఇతరత్ర సైకిల్ నడిపి కానీ, ఏదైనా ఒక శారీరక శ్రమ మన శరీరాన్ని కల్పించి ఆరోగ్యంగా ఉండాలనేటువంటిది ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపులో భాగంగానే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు ఈ ఫిట్ ఇండియా మూమెంట్ కింద అనేక రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నేను సైక్లింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారులు, అనుభవజ్ఞులైన సైక్లిస్టులు, ఫిట్ ఇండియా ప్రతినిధులు పాల్గొని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. సైక్లింగ్ ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో ప్రజలను ఫిట్ గా ఉంచాలనే సంకల్పంతో ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఫిట్ ఇండియా ప్రతినిధులు. వాహనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ దోహదపడుతుందని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా 57వ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం విజయవంతంగా చేశామని తెలిపారు నిర్వాహకులు.